వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి, మణికిరావు, కసిని వాసు మాట్లాడుతూ కొన్ని పెయిడ్ మీడియా ఛానల్ వాళ్ళు ఉమ్మడి మెదక్ ప్రాంతంలో కమలం వాడిపోతుందా అనే విధంగా న్యూస్ కథనాలు టీవీలో ప్రచారం నిర్వహించారు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని బీజేపీలో చాలా బలంగా ఉంది. ఈ రోజు పార్టీని విజయం దిశగా నడుపుతున్న అధ్యక్షురాలు పై ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ పత్రికా సమావేశంలో జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్, పట్టణ అధ్యక్షులు దోమల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మరి ఇక్కడ ప్రెస్ మీట్ కూర్చున్న సోదరులు మరి పోచారం రాము గారు, జిల్లా ఉపాధ్యక్షులు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు, మరి సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు వాసు గారు, మరి అదేవిధంగా విజయ్ గారు, మన జిల్లా మరి చూస్తున్నట్టుంటే అత్యధికమైన మెంబర్షిప్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మేము జిల్లా అధ్యక్షురాలు మరి అధ్యక్ష పదవి చేపట్టగానే స్థానికంగా మరి అసెంబ్లీ ఎలక్షన్ రావడం జరిగింది. మరి అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా దీటైన అందరికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. మరి దానికి కూడా చాలా ఎంత కష్టపడదంటే ఆమె రాత్రి పగలు ప్రతిరోజు కూడా మరి పార్టీ ఎదగాలి, మరి పార్టీ గురించి చాలా కృషి చేసినారు. మరి ఆమె అంత నిరంతరం మరి ప్రతిరోజు కూడా కార్యకర్త గురించి ఆలోచించుకుంటూ మరి కార్యకర్తల మరి ముందుకు తీసుకుంటూ మరి వాళ్ళు ఆ విధంగా కష్టపడ్డ వాళ్ళ మీద మరి కొంతమంది విలేకరులు మరి వాళ్ళు మరి ఆ విధంగా రాయడం, ఆ విధంగా మరి మీడియాలో పెట్టడం చాలా శోచనీయం. మరి అట్లా చేయకుండా మరొకసారి ఆ విధంగా కాకుండా మరి మంచిని ఎక్కువ చూపించాలి. ఎక్కడ కూడా ఆ విధంగా ఏ విధంగా కూడా ఎవరికి కూడా తక్కువ చేయకుండా, ఎవరికి కూడా ఎక్కువ చేయకుండా మరి అందరినీ కూడా సమానం చూసుకుంటూ పోయింది. మరి ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా కష్టపడింది. మరి జైరాబాద్లో కూడా మరి ఇక్కడ మన మెదక్ కాన్స్టిట్యూన్సీలో కూడా నిరంతరం అందరం కష్టపడితేనే ఈరోజు మీరు మెదక్ సీట్ గెలవడం జరిగింది. మరి కొద్ది మెజార్టీలోనే మరి జైరాబాద్ సీట్ పోవడం జరిగింది. ఇది అందరూ తెలిసిన విషయం. ముఖ్యంగా ఈ మెదక్ లోపల ప్రతి కార్యకర్తకు ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మరి ఆమె ఖచ్చితంగా మన క్యాండిడేట్ గెలవాలి, గెలిస్తేనే మన భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నిరంతరం కూడా ఆమె కూడా అందరికీ ఫోన్ చేసింది. కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అందరినీ సమానం చూడడం జరిగింది. మరి ఏదో విధంగా ఎవరో మరి పదవులు రాని వాళ్ళు మాకు రాలేదు అది అని చెప్పేసి కొంచెం ఉండొచ్చు. మరి కుటుంబంలో కూడా అందరికి కూడా సమానం చూడాలంటే ఎవరు చూడలేరు. మరి కొంచెం హెచ్చు తగ్గులు ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని పట్టుకొని కొంతమంది ఏదో విధంగా చూపించడం, సినిమా చూపించడం పద్ధతి కాదు. ఇవన్నీ మానుకొని ఎవరు కూడా ఒక మహిళ మరి ఆ విధంగా నిరంతరం మరి ఆమె పార్టీ గురించి ఆలోచిస్తున్నది అని చెప్పేసి మనం అందరం తెలియపరచుకుంటూ మరి ఆమె ఎంతో మందికి కూడా సేవలు చేయడం జరిగింది. అందరూ తెలిసిన విషయమే. మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు పార్టీని కూడా అదేవిధంగా నడిపించాలి. మనమందరం వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మెంబర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా గెలవడానికి మరి ఈ పార్టీ కృషి చేస్తుంది. అధ్యక్షురాలి ఆధ్వర్యంలో కూడా మనం అందరం కూడా గెలుచుకునే దిశలో ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. కార్యాలయంలో మా జిల్లా పదాధికారులు మరియు టౌన్ అధ్యక్షులు అన్న వాసన్న మరియు విజయన్న, జిల్లా ఉపాధ్యక్షులు అన్న రాములన్న గారు మరియు మాణిక్రావు అన్న గారు, జిల్లా జనరల్ సెక్రటరీ, కౌన్సిలర్, మరియు నిజంగా కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. కొన్ని వార్తా కథనాలు చూస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ దేశ ప్రధాని తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాల్లో మనకు మహిళలు రిజర్వేషన్ కోసం బిల్లు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒక మహిళను ఈడ అధ్యక్షురాలుగా చేసిన తర్వాత ఒక నార్య శక్తిని మనం అందరం గౌరవించుకున్న మహిళలను మనం ఎంత గౌరవించుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా చేతన రథయాత్ర ప్రారంభించి 5 జిల్లాల్లో
5 నియోజకవర్గాల్లో చాలా అద్భుతమైన సక్సెస్ని చేయడం జరిగింది. అదే కాకుండా వారు జిల్లా అధ్యక్షులైన తర్వాత గోదావరి అంజిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులైన వెంటనే జరిగినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కార్యక్రమం, రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు అనుక్షణం అటు నారాయణఖేడ్ కానీ, తర్వాత జైరాబాద్ కానీ, ఆందోళన కానీ, పటాన్చెరు కానీ, సంగారెడ్డి కానీ, ఏ మూలలో ఉన్నటువంటి మండల్లో కానీ, గ్రామాల్లో కానీ ప్రతి దగ్గర కూడా వారు క్యాన్వర్సింగ్ కానీ, ప్రతి కార్యకర్తలకు మంచి చెడులకు అన్నిటికీ కార్యక్రమాలకు కానీ పోవడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా ఒకసారి గమనించుకుంటే మెంబర్షిప్ లో స్టేట్ లో టాప్ 3లో ఉన్నది మన సంగారెడ్డి జిల్లా. అది వారు జిల్లా అధ్యక్షురాలు గోదారక ఆధ్వర్యంలో జరిగింది. 1,60,000 మెంబర్షిప్ ని ప్రైమరీ మెంబర్షిప్ చేసుకోవడం. ఇంచుమించు 1,500 బూతులు ఉంటే అందులో 10 క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి బూత్ లో కూడా వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వం తీసుకోవడం. మరి ముఖ్యంగా మరి తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో తీసుకుంటే, ఎంపీ ఎన్నికల్లో ఒకసారి ఆ కథనాల్లో ఆ యొక్క ఆ ఛానల్లో చెప్పడం ఏం జరుగుతా ఉంది అంటే, పాత నిలబడ్డ పోటీ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే, పోటీ చేసిన వారు వెళ్ళిపోవడం ఒక్క కార్యకర్తను కూడా తీసుకోలేని పరిస్థితి. వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళి ఒక్కసారి ఆ గ్రాఫ్ చూసుకోవాలి. ఒకసారి వారు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లలో మన జిల్లాలో 2 పార్లమెంట్లో ఉంటే, అందులో మెదక్ పార్లమెంట్ పటాన్చెరు సంగారెడ్డి తీసుకుంటే, ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో వచ్చినటువంటి పర్సెంట్ చూడండి. చేసినప్పుడు 20,000 ఓట్లు వస్తే తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఇంచుమించు సుమారు 80,000 నుంచి 90,000 ఓట్లు ఇక్కడ సాధించుకోవడం జరిగింది. అలాగే మరి పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వస్తే తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 1,10,000 ఓట్లు వాడ పోల్ చేసుకోవడం జరిగింది. మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇదే కాకుండా త్రుటిలో తప్పిందన్న ఒకటి జైరాబాద్ నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ జైరాబాద్ పార్లమెంట్ దగ్గరలో వచ్చిపోయింది. ఒకసారి ఆ 3 నియోజకవర్గంలో ఒకసారి మనం ఓట్ షేర్ ఎమ్మెల్యేగా 5, మళ్ళీ ఆ 3లో కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా మొత్తం ఉన్నది ఇతర పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నారాయణఖేడ్ లో చూసుకున్న కాంగ్రెస్ ఉంది, అక్కడ టిఆర్ఎస్ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి సంగారెడ్డి చూసుకున్న టిఆర్ఎస్ ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది పటాన్చెరులో. అట్లా చూసుకుంటే అంతా కూడా ఆపోజిట్ ఇతర పార్టీ వాళ్ళు అయినా కూడా అద్భుతమైన విజయం సాధించుకోగలిగినామన్న. అది జరిగిన తర్వాత మెంబర్షిప్ లో తీసుకున్న తర్వాత వచ్చినటువంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకున్న కూడా చాలా అద్భుతమైన విజయం సాధించుకోగలిగినాం. 2 ఎమ్మెల్సీలు సాధించుకోగలిగినాం. అది జిల్లా అధ్యక్షురాలు గోదావరి యొక్క నాయకత్వంలో నేను ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు కృషి చేసిన తర్వాత ఎట్లా మనసు వస్తుందన్న వారి మీద అట్లా కథనాలు రాయడానికి ఏం స్ఫూర్తినిస్తున్నాం, సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం. ఒకసారి కూడా నేను అందరు మీడియా మిత్రులను అన్నట్లేదన్న, కొంతమంది మాత్రమే నిజంగా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. ఆ విషయం పట్ల మేము పూర్తిగా కూడా వారు ఇచ్చినటువంటి ప్రతి కథనం కూడా మేము ఖండిస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా చాలా బలంగా నిలబడబోతున్నాం అన్న. తీసుకోండి, ఎంపీటీసీలు తీసుకోండి, తర్వాత వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో చాలా బలంగా కూడా ముందుకు పోతా ఉన్నాము. చాలా మంచి విజయం కూడా సాధించి ముందుకు వస్తామని ఈ సందర్భం కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. గత కొన్ని రోజులుగా ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీని తక్కువ చేస్తూ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారి పనితీరును విమర్శిస్తూ, ఉద్దేశపూర్వకంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంటే ఓర్చుకోలేక కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా తక్కువ చేయాలని చెప్పేసి పాత న్యూస్ ఛానల్ పాత కథనాలను చేస్తూ భారతీయ జనతా పార్టీ దెబ్బతీయడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని ఛానల్ ఉద్దేశపూర్వకంగా పెయిడ్ ఆర్టికల్ కొంతమంది వ్యక్తులు, పడరాని వ్యక్తులు మరి జిల్లా అధ్యక్షురాలపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ భారతీయ జనతా పార్టీని తక్కువ చేయాలని చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు భారతదేశంలో పట్ల అత్యధికంగా కార్యకర్తలైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు
సంగారెడ్డి జిల్లాలో మరి ముఖ్యంగా గడిచినటువంటి ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానాన్ని, ఒక 2 ఎమ్మెల్సీ స్థానాలు తెచ్చుకున్నదంటే అది మామూలు విషయం కాదు. అలాంటి పాత్రలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి గోదావరి అంజలి గారి పాత్ర చాలా గణనీయంగా ఉంది. మరి ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె చాలా కష్టపడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడం నిజంగా అభినందించవలసిన విషయమే. కాబట్టి కొన్ని ఛానళ్లకు మరి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఖచ్చితంగా నోటీసులు ఇస్తూ ఖచ్చితంగా వారిని కోర్టు తీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతం కంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజు చాలా బలంగా ఏర్పడ్డది. అంతేకాకుండా మరి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అక్క గారు వచ్చినాక పార్టీల గిట గ్రూపులకు తావు లేకుండా ఆమె సమర్థవంతంగా ఈ యొక్క పార్టీని నడిపిస్తుంది. అయినా కానీ కొందరు పనిగట్టు, మీ అందరికీ తెలుసు. మరి గతంలో ఉన్న ఆలోచిస్తారు. మరి గతం కంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్సీ గెలిచిరు. ఇవన్నీ వాళ్ళ కళ్ళ. మీడియా మిత్రులకు మిమ్మల్ని ఒకటే పేరున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరు మా శ్రేయోభిలాషులు, ఎప్పుడు మా వెన్నంటే ఉండి మా కష్ట సుఖాలలో మీరు అందరు మాతో పాటు ఉన్నారు. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న శక్తి ఏదైనా ఉన్నది అంటే అది మీడియా శక్తే. కాబట్టి దయచేసి మమ్మల్ని మీ పిల్లల్లాగా